మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. యేసుక్రీస్తు వారు స్పష్టంగా తన నోటితో ఒక అద్భుతమైన మాట సెలవిస్తూ ఉన్నాడు. ఇరుకు ద్వారమున వెళ్ళటానికి ప్రయత్నం చేయండి, ఇరుకు ద్వారమున నడిపింపబడటానికి ప్రయత్నం చేయండి. నాశనమునకు పోవు మార్గము విశాలము, అయితే పరమునకు పోవు మార్గము మటికి చిన్నదండి. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఉన్న మార్గాలు కేవలం రెండే. ఈ 2 మార్గాలు తప్ప ఏ మనిషికి కూడా వేరే మార్గము లేదు. ఒకటి విశాలమైన మార్గము, రెండోది ఇరుకు మార్గము. విశాలమైన మార్గం ఒకటి ఉన్నది, అది నాశనమునకు నడిపిస్తుంది, అగ్నిగుండానికి నడిపిస్తుంది, పాతాళానికి నడిపిస్తుంది. ఆ దారిన వెళ్ళేవాళ్ళు అనేకులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక ఆజ్ఞలు ఉండవు, ఒక భక్తి ఉండదు, ఒక విధానం ఉండదు, ఒక భయం ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక పరిశుద్ధత ఉండదు. దేవుడు చూస్తున్నాడనే భయం అసలే ఉండదు. మనకి ఇష్టం వచ్చినట్లు మనం బ్రతుకుతాం. ఎవరైనా ప్రశ్నించినా కానీ వాడికి తలతిగా సమాధానం చెప్తుంది. విశాలమైన మార్గం. హృదయం ఏది ఇష్టపడితే అది చేస్తాం, నోరు ఏది ఇష్టపడితే అది తింటాం, నోరు ఏది ఇష్టపడితే అది తాగుతాం, కళ్ళు ఏది ఇష్టపడితే అది చూస్తాం, శరీరం ఏది ఇష్టపడితే అది చేస్తాం. అదేంటో తెలుసా? విశాలమైన మార్గం. ఇరుకు మార్గం అనేది ఒకటి ఉన్నది. ఈ ఇరుకు మార్గం ఎలాంటిదో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పాపం లేకుండా బ్రతకాలి, జాగ్రత్తగా బ్రతకాలి, దేవుడు చూస్తున్నాడు అనే భయంతో బ్రతకాలి. ఇది ఇరుకు మార్గము. అందరూ అలా బ్రతుకుతున్నా కానీ, అందరూ పాపం చేస్తున్నా కానీ, అందరూ యథార్థత లేకుండా బ్రతుకుతున్నా కానీ, నీతి లేకుండా బ్రతుకుతున్నా కానీ, మన కళ్ళ ఎదుటే వారు భయంకరమైన పాపులుగా జీవిస్తున్నప్పటికీ నువ్వు అలా జీవించకుండా దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని ఎలాగైనా పరిశుద్ధతను కాపాడుకొని దేవుని రాకడలో ఎత్తబడాలి అని అనుకుంటావు. చూసావా? ఇది ఇరుకు మార్గం.